రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ నవంబర్ 15న జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి మీడియా కెమెరాలకు అనుమతి లేదని వార్తలు రావడంతో చర్చ మొదలైంది. రాజమౌళి తమిళ ఇండస్ట్రీ పద్ధతిని అనుసరిస్తున్నారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన సినిమాను చేయడంతో పాటు దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కూడా కీలకం. అయితే ఒక గొప్ప సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తాడు ఎస్ రాజమౌళి. తన సినిమాలు విపరీతంగా ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే కారణం, ఏ అంశాలు ప్రేక్షకులు ఇష్టపడతారు అనే క్లారిటీ రాజమౌళికి ఉండటం. రాజమౌళి తన సినిమాల విషయంలో చాలా క్లారిటీ తీసుకుంటారు. అంత ఈజీగా దేనికి ఒప్పుకోరు. అతను కంప్లీట్గా సంతృప్తి పొందితే తప్ప ఒక సన్నివేశాన్ని ఓకే చేయరు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రాజమౌళి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు కెరియర్లో వస్తున్న 29వ సినిమా. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన భారీ ఈవెంట్ నవంబర్ 15న జరగబోతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ స్టార్ కృష్ణగారి బర్త్డేకు గాని, మహేష్ బాబు బర్త్డేకు గాని ప్రేక్షకులు అభిమానులు ఊహించిన విధంగా ఏ అప్డేట్ ఇవ్వలేదు. అయితే నవంబర్ నెలలో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ చేస్తున్నట్లు అప్పట్లో అనౌన్స్ చేశారు. ఇంకో 5 రోజుల్లో ఈ ఈవెంట్ మొదలుకానుంది. ఈ ఈవెంట్కి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు తెలుస్తున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్కు మీడియాకు సంబంధించిన కెమెరాలకు అనుమతి లేనట్లు తెలుస్తుంది. అయితే దీని గురించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక పెద్ద సినిమా వచ్చినప్పుడు ఒక ఇండోర్ స్టేడియంలో భారీగా ఈవెంట్ నిర్వహిస్తారు. ఆ ఈవెంట్కి సంబంధించి లైవ్ వీడియో ఎప్పుడూ ఇవ్వరు. ఆ ఈవెంట్ అంతా రికార్డ్ అయిన తర్వాత కొన్ని రోజులకు టీవీలో ప్రాపర్ ఎడిటింగ్ చేసి టెలికాస్ట్ చేస్తారు. ఈ ఈవెంట్ కూడా అదే బాటలో చేస్తారేమో అని ఆలోచనలు చాలామందికి వస్తున్నాయి. మరి ఈ సినిమా విషయంలో రాజమౌళి ఏం చేస్తారో చూడాలి. ఈ ఈవెంట్కి సంబంధించి ఒక పాటను కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఆ పాటకి విపరీతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది. కీరవాణి కంపోజ్ చేసిన ఈ పాటను శృతిహాసన్ పాడారు. ఈ పాట ఇప్పుడు వైరల్గా మారింది. ఈ భారీ ఈవెంట్కు కెమెరాలకు అనుమతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాజమౌళి తమిళ ఇండస్ట్రీ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అని అందరూ ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.